వాక్యము హిస్సోపుతో పోల్చబడింది. సబ్బు ఏం చేస్తుందండి? మురికిని వదలగొడుతుందా లేదా? వదలగొట్టకపోతే దాన్ని సబ్బేసి బ్రష్ వేసి రుద్ది మొత్తము ఆ మరకు వదిలిపోయేలా చేసేస్తాం. సబ్బుకున్న గుణం మురికిని వదులుకొట్టడమే. అలాగే వాక్యానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? మనకు పాపం అనే మురికి ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టడమే వాక్యానికి ఉన్న గుణం. అయితే వాక్యం ఇంట్లో కూడా వినొచ్చు కదండి, చర్చ్కి ఎందుకు రావాలి? ఇంట్లో కూడా హాయిగా కాలు మీద కాలేసుకొని సోఫాలో కూర్చొని టీ తాగుతూ కూడా ఆన్లైన్లో వాక్యం వినొచ్చు కదండి అని అనొచ్చు. కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తామో తెలుసా? సంఘ సహవాసములో మానక కూడి ఉండాలి అనే మాటని మనం చూస్తాం. అంటే సహవాసములో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పడిపోతున్న మనము లేపగలుగుతాం. ఇప్పుడు ఇంట్లో మీ కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు. ఒకవేళ భర్త పడిపోతే భార్య పైకి లేవనెత్తుతుంది, ఒకవేళ భార్య పడిపోతే భర్త పైకి లేవనెత్తాడు. సొలొమోన్ గారు ఒక చక్కని మాట ప్రసంగి గ్రంథంలో చెప్తాడండి. అంటే ఇద్దరు ఖచ్చితంగా ఉంటే గనక ఒకరు పడిపోయినా ఇంకొకరు పైకి లేపడానికి కుదురుతుంది. అలాగే సంఘ సహవాసం ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడైనా మనం బలహీనమైపోయామనుకోండి, ఎక్కడైనా మనం కృంగుదలలో ఉండిపోయి నిరుత్సాహ స్థితిలో ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని లేపడానికి ఇంకొక సహోదరుడు ఉంటాడు, ఇంకొక సహోదరుని ఉంటుంది. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి స్పిరిచువల్గా మీరు ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈరోజు పాపం అనే దయ్యం నుంచి మనం విడుదల పొందాలి, మనకు స్వస్థత రావాలి అంటే గనక ఖచ్చితంగా మనము కూడా సమాజ మందిరములో అంటే మందిరములో కూడుకోవాలి అనే విషయాన్ని మొదటిగా గుర్తుపెట్టుకోవాలి.